So Check. we believe that God is going to speak to you this evening. ఈ రోజు ఈ సాయంకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మేము విశ్వసిస్తున్నాము. I believe there's a very powerful word that God has for each one of us today. దేవుడు ఈ రోజు మనతో శక్తివంతమైన తన వాక్యం చేత మాట్లాడబోతున్నాడు. I've been learning so many things from the last 3 weeks. 3 weeks. గత 3 వారాలుగా నేను అనేకమైన శ్రేష్టమైన సంగతులను నేర్చుకుంటున్నాను. When I caught hold of this book, More Grace, More Favor, ఈ పుస్తకము మోర్ గ్రేస్ మోర్ ఫేవర్ నా చేతికి when the దొరికినప్పుడు Lord put this theme in our hearts, ఈ అంశాన్ని దేవుడు మా హృదయంలో ఉంచినాడు. God is truly teaching me how to really submit our ways to the Lord. నా మార్గంలో దేవునికి ఏ విధంగా సమర్పించుకోవాలనే అంశం పైన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేర్పిస్తున్నాడు. Amen. So I'm going to do a small recap before I get into the word. మన వాక్యంలోనికి వెళ్ళక ముందు గత 3 రోజులుగా నేర్చుకున్న సంగతులను ఒకసారి తరచి చూసుకుందాము. Okay, so I will see how much you remember as well. మీరు ఎంతగా జ్ఞాపకంలో ఉంచుకున్నారో కూడా తెలుసుకుందాము. So if you have heard the word, if you followed the teachings for the last 4 days, I will be pointing out few words from these lessons. ఈ పాఠంలో నుంచి గత 3 రోజులుగా మీరు నేర్చుకున్న 4 వాక్యాలు 4 రోజులుగా నేర్చుకుంటున్న అంశాలను మీతో పంచుకుంటాను. Amen. Jesus grew in the favor of God and men. దేవుడు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. He grew in wisdom, ఆయన జ్ఞానమందును, stature and favor of men. ఆయన God and men. మనుషులు దేవుని దృష్టిలో కూడా ఆయన గొప్పవాడుగా పెరుగుతూ వచ్చాడు. Jesus emptied himself being God. He came as a man. దేవుడై ఉండి తనను తాను రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తు మానవ రూపంలో But he grew in the grace of God. అయితే దేవుని దయందు ఆయన వర్ధిల్లుచు ఉండెను. Amen. We understood that God resists the proud but gives grace to the humble. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. God's grace is given to every one of us. దేవుని కృప అందరికీ ఇవ్వబడి ఉన్నది. I spoke that God's favor, grace means the ability and the power of God that works in our life. మన జీవితాలలో పనిచేయు దేవుని శక్తిని కృపగా మనము అభివర్ణించుకున్నాము. God is always flowing in our lives. దేవుడు మన జీవితాలలో ఇప్పుడు ప్రవహిస్తూనే ఉంటున్నాడు. Through grace, కృప ద్వారా by faith we are saved. మనం విశ్వాసం మూలంగా రక్షింపబడి ఉన్నాము. Not by our works that any man should boast. మన క్రియలను బట్టి మనం రక్షింపబడలేదు, మనము గొప్పలు చెప్పుకోవడానికి. God's power is working through us. దేవుని యొక్క శక్తి మనలో His grace wants to flow through us. ఆయన కృప మనలో ప్రవహించాలని ఆశపడుతూ But when we humble ourselves, మనము ఎప్పుడైతే దూనులుగా ఉంటూ that means we submit our ways to the Lord. మన మార్గములన్నిటికీ కూడా దేవునికి what do you mean by God resists the pride here? అహంకారాలను దేవుడు ఎదిరించుట అంటే ఏమనుకుంటున్నాం? People is just telling that I want to do what I want to do. అహంకారం అంటే ఏం లేదండి, నాకు నచ్చిందే నేను చేస్తానని చెప్పుకోవడం. I don't believe what God tells about me. దేవుడు నా గురించి చెప్పే విషయాలను నేను నమ్మను అనుకోవడం. Jesus had to see himself in the word and he had to believe that he is the son of God. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన గురించి తాను వాక్యంలో నేర్చుకొని తను దేవుని కుమారుడని నమ్మవలసిన పరిస్థితి ఉండింది. The temptation was for Jesus, if you are the son of God, turn the stone into bread. ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన శోధన ఏంటో కదా, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాతిని రొట్టెగా మార్చుకొని తినమని వచ్చింది. If you are the son of God, నీవు దేవుని కుమారుడవైతే. Jesus identifies himself with the word. యేసయ్య దేవుని వాక్యంతో ఏకీభవించాడు. So he humbled himself to the calling, to the word, to the purpose, to the vision that God the Father had for Jesus. దేవుడు పిలిచిన పిలుపుకు, దేవుడు కలుగజేసిన ఉద్దేశానికి, దేవుడు కలుగజేసిన దర్శనానికి వాక్యములో యేసయ్య తనను తాను ఏకీభవిస్తూ తగ్గించుకున్నాడు. Hallelujah. Amen. What does humbleness mean? దీనత్వము saying, Lord, I submit to your word. ప్రభువా నేను నీ వాక్యానికి నన్ను సమర్పించుకుంటున్నాను. Not my will but your will be done. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక అని చెప్పడం. I agree to everything that the word says. ఆ వాక్యము చెప్పే ప్రతి దానికి నేను ఏకీభవిస్తున్నానని I align myself to God's word. దేవుని వాక్యానికి అనుసరించి నేను జీవిస్తానని చెప్పుకోవడము. Amen. So I'm going to quickly do a small recap. మనము చిన్నగా సారాంశాన్ని చూసుకుందాం 3 రోజులది. Okay, we spoke about self-centeredness is a trap. We spoke about so many other things, but quickly, some important things that I'll pick up. James is writing to believers. When this scripture was written, he's focusing on believers who received the grace of God. That is where Brother Arikira started. యాకోబు పత్రికలో చెప్పబడిన వాక్యము విశ్వాసుల కొరకు యాకోబు ద్వారా రాయబడి ఉన్నది. Amen. So, that means in the believers group also there were proud people who didn't submit their ways to the Lord.
అంటే విశ్వాసుల్లో కూడా దేవుని వాక్యానికి సమర్పించుకొని అహంకారులు ఉన్నారనేది That నిజమే. means they were doing things in their own ways. వారు వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. Amen. So then we said that, we spoke about saying that you should not say that I'm not qualified to receive from God. That's pride. మనం ఒక మాట నేర్చుకున్నాం, మీకు గుర్తుందేమో. నేను దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవడానికి నాకు అర్హత లేదని చెప్పడం కూడా అహంకారమే. I don't deserve this, God. I don't. I'm not worthy for God to bless me. దేవుడు నన్ను దీవె అంత గొప్పతనం నాకేం లేదని చెప్పుకోవడం కూడా అహంకారం. That is pride. అది అహంకారము. Okay, and then we spoke about in 1 Peter 3 verses 4 and 5 that we have to wear the ornament of meekness and quiet spirit. మనము మొదటి పేతురు 3-4-5 వచనాల్లో ornament of meekness అంటే అలంకారము గల మృదువైనట్టు సాధువైనట్టు స్వభావమును ధరించుకోవాలని నేర్చుకున్నాము. And we also learned in 1 Peter 5 verses 5 that we have to clothe ourselves with humility. మనము దీనత్వపు వస్త్రమును ధరించుకోవాలని మొదటి పేతురు 5:5 వచనంలో నేర్చుకున్నాము. पढ़े थे 1 Peter में कि हम दीन मनस का क्लोथ्स धारण करना है. దీనత్వము అనే వస్త్రమును ధరించుకోవాలని మనం పేతురులో నేర్చుకున్నాము. Hallelujah. We have to walk in meekness. మనము స్వభావము కలిగి నడవాలి, జీవించాలని. Jeremiah 10 verses 20 is not, it's the ways of man is not. దీనత్వం అనేది హృదయం యొక్క స్వభావం అని నేర్చుకున్నాము. हिंदी में क्या बोलते हैं ह्यूमिलिटी को? दीन मनस. दीन मनस क्या है? हृदय का एक कंडीशन है. హృదయం యొక్క స్థితి దీనత్వము. So then brother Arikiras was sharing that self-led people carry all burdens on themselves. You remember that? ఆరోగ్యరాజ్ బ్రదర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు తమ గురించి తాము ఆలోచించుకోవాలి, భూమి భారం అంతా వారే మోస్తున్నట్టుగా జీవిస్తూ ఉంటారు. So Bible says you have to cast your cares on Jesus. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్పి బైబిల్ నేర్పిస్తుంది. Self-centered people think that I can do everything in my strength. వారి శక్తి మీదనే వారు ఆధారపడి వారు సొంత ఆలోచనల మీద జీవిస్తూ ఉంటారు. But Bible says that we need to humble and put our burdens on the Lord. అయితే బైబిల్ నేర్పిస్తుంది మనల్ని మనము తగ్గించుకొని మన బరువు బాధ్యతలన్నీ కూడా ప్రభువైన యేసు మీద నిలపాలని. And then we spoke about Job's suffering a little bit. యోబు యొక్క శ్రమలను గురించి కొంత నేర్చుకున్నాము. The next day we spoke about humble people will always say I need to learn from Jesus. దీనత్వము కలిగిన వారు ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద నేర్చుకుంటామని చెప్తూ ఉంటారని మరుసటి రోజు నేర్చుకున్నాము. When I am blessed, I will in return become a blessing to others. నేను దీవించబడినప్పుడు నేను ఇతరులకు దీవెనగా మారుతూ ఉంటాననేది నేర్చుకున్నాము. Pride is a nature you can't cast out, but you have to deny it. అహంకారం అనే స్వభావాన్ని మనము బయటికి త్రోసివేయలేము, కానీ దానిని మనము విసర్జించవచ్చు. I will talk about that. Every day we need to live as a living sacrifice. You can't say in the name of Jesus go pride. No, it doesn't go that way. But every single day we have to clothe the clothes of humility. ప్రతిరోజు మనము అహంకారాన్ని వెళ్ళగొట్టలేము, కానీ దీనత్వపు వస్త్రములను ధరించుకొని మనల్ని మనము ఒక సజీవ బలియాగముగా సమర్పించుకోవచ్చును. See, people when they are in mess seek the Lord. We read about that, but we have to seek the Lord so that we will not be in mess. కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడే ప్రభువుని వెతుకుతూ ఉంటారు, కానీ కష్టమైన పరిస్థితులు కలగకుండా ఉండున్నట్లు మనం ప్రభువుని వెతుకుతూ ఉండాలి. Always submit your ways to the Lord. ప్రతి నిమిషము not when we fall sick, when we have problems, the Lord, we have to come to the Lord in every situation, but in all the times we need to humble ourselves and submit our ways to the Lord. That is humbleness. సమస్యలు వచ్చినప్పుడే కాదు, ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభువుకి సమర్పించుకొని ఉండాలా, ప్రభు మార్గంలోనూ వెతుకుతూ ఉండాలా, వాటిని ఏకీభవిస్తూ ఉండాలా. అది నిజమైన దీనత్వము. Okay, now when Varsha was teaching, she shared some amazing points. I'm going to cover those. వర్ష సిస్టర్ బోధించినప్పుడు చాలా మంచి సంగతులు నేర్పించున్నారు. I was blessed by yesterday's session. నిన్నటి దినం జరిగిన ఆ కూటమిని బట్టి only once in a while, but I get to hear every day. మీరు ఎప్పుడో ఒకసారి ఇలా వింటారు, కానీ నేను ప్రతిరోజు వినే దేవుడు నాకు ఆ దీవెనని ఇచ్చి. Preaching is constant at home.
మా ఇంట్లో ప్రసంగాలు నిత్యం జరుగుతూనే ఉంటవి. Amen. So she preaches less in the stage and preaches more to me. So I preach to you. సంఘంలో స్టేజ్ పై నిలబడి తక్కువ బోధిస్తారు, నాకు మాత్రం రోజు ఇంట్లో ప్రసంగాలు బోధనలు జరుగుతూనే ఉంటాయి. అందుకే నేను నీకు ఎక్కువ బోధిస్తున్నా. ఆ, Amen. Hallelujah. You know, pride is also having low self-esteem. అహంకారం అనేది మన గురించి మనకు తక్కువ అభిప్రాయం కలిగి ఉండడం కూడా. You should never, put yourselves, humbleness is just not being that, you have to be like a doormat. ఆ దీనత్వము అంటే ఈ ఖాళీ తుడుచుకునే గుడ్డలా That is ఉండడం not కాదు. humbleness. Humbleness is a motive of a heart. దీనత్వము అది కాదు. దీనత్వం అనేది హృదయం యొక్క ఉద్దేశం, స్వభావం. So we should not think low about ourselves. I just spoke to you that we have to see ourselves how God sees us. మనల్ని మనము తక్కువ అభిప్రాయంతో చూసుకోవడం కాదు, దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడో దాంతో ఏకీభవించడము. We get insecure in very small things. That's prideful. చిన్న చిన్న విషయాల్లో మనం అభద్రత భావానికి లోనవుతాం, అది కూడా గర్వమే. That means he has more, I have less. So, God, what's happening to me? So seeing others, we get insecure. That is being prideful. ఇతరులను చూసి వారికి ఎక్కువగా ఉంది, నాకు తక్కువగా ఉంది అని చెప్పి అభద్రత భావానికి లోనవ్వడం కూడా అహంకారమే. दूसरों को ज्यादा है, मेरे को कम है बोल के जो सोच है अपना जिंदगी में, वो भी pride है, वो भी गर्व है. ఇతరులను చూసి ఆ విధంగా వారికి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అని ఆలోచించడం కూడా గర్వము. She made an amazing statement. Humbleness is completely dependence on God, being awe of God rather than being wow of self. Being awe of God rather than being wow of self. ఆమె చెప్పినట్టుగా దీనత్వం అంటే దేవుని దృష్టిలో తగ్గించుకోవడము, దేవుని గురించిన ఒక గొప్ప ఆలోచన కలిగి ఉండడం, మన గురించి మనము గొప్పగా ఊహించుకోవడం కాదు. We have to be awe of God and not wow of ourselves. దేవుడు చూసి అబ్బా దేవుడు గొప్పవాడు అనే ఆలోచన కలగాలి, కానీ మనల్ని మనం చూసుకొని అబ్బా నేనెంత బాగున్నాను. It's a wonderful point. Hallelujah. అర్థమవుతుందా అండి? రివిజన్ నడుస్తుంది ఇప్పుడు మనకి. 3-4 రోజులు నేర్చుకున్నదే మనం ఇంకా చూస్తూ ఉన్నాము. See, if you decide everything that you can do everything, where is God's choice then? నేనే అన్ని చేసుకోగలను నీకు నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇందులో దేవుని మాటకు That is also being prideful. అది కూడా అహంకారానికి సంబంధించిందే. అర్థమైందా అండి? मैं जो सोचता हूं मैं वही करता हूं. నేను ఏది అనుకుంటానో అదే చేస్తాను. तो आपके जीवन में यीशु मसीह का इच्छा कहाँ पे है फिर? उसका वचन का इच्छा कहाँ पे है आपके पास? ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము లేకపోతే ఆయన ఇష్టం మీ జీవితంలో ఎక్కడ పనిచేస్తున్నట్టు? So you have to submit your ways. That means allow God to lead you in his ways. అంటే మీరు దేవుడు తన మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి మీరు ఒక అవకాశాన్ని కలిగించాలి. Amen. Bible says, delight yourself in the Lord, he will grant you the desires of your heart. ప్రభువునందు ఆనందించండి, అప్పుడు మీ హృదయ కాంక్షలన్నీ కూడా ఆయన తీర్చును అని ఉంది. So when we rejoice in the Lord, when we give thanks and glory and worship God, he puts his will and he shows his ways. That is humbling ourselves to God. మనం దేవుని ఆరాధించినప్పుడు, మహిమపరిచినప్పుడు, ఘనపరిచినప్పుడు, మనం ఆయనను ఎక్కువ చేస్తున్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దీనత్వానికి ఆస్కారంగా Varsha spoke about Joshua yesterday. నిన్నటి దినంన వర్ష సిస్టర్ గారు యెహోషువ గురించి Joshua 40 साल మోషే का सेवा करा. యెహోషువ सेवा మోషే के द्वारा करा. మోషే 40 సంవత్సరాలు యెహోషువ సేవకుడుగా ఉన్నారు. So being humble means to stay there, learn and walk in faithfulness. దీనత్వం కలిగి ఉండడం అంటే అటువంటి పరిస్థితుల్లో ఉండి నేర్చుకొని ఆ నమ్మకమైన పని చేయడము. And one more statement, being humble means asking this question to God all the time, what is your will for my life? నా జీవితానికి నీ చిత్తం ఏమైనది ఉన్నది ప్రభువా అని ప్రతినిత్యం అడగడము దీనత్వానికి నిదర్శనము. पूछे आपके जिंदगी में भगवान मेरे जिंदगी में आपका इच्छा क्या है? ప్రభువా నా జీవితం పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది అని कितने लोग पूछे भाई? ఎంతమంది అడిగి ఉన్నారు మీలో? हाथ तो भी दिखाओ. చేతులెత్తి చెప్పండి. మీరు ఎంతమంది దేవుణ్ణి ప్రభువా నా జీవితంలో మీ చిత్తం ఏమై ఉన్నది? It's a very important question. That is being humble every time. మనం ఎప్పుడైతే ఆ విధంగా అడుగుతూ ఉంటామో మనం దీనత్వం కలిగి జీవిస్తున్నట్టుగా ఉన్నాము. हम खुद की मर्जी कभी भी करते रहते हैं, पर यीशु को पूछना है मैं कैसा चलना है, क्या करना है दिन मेरे को, आप सिखाओ मेरे को, आपकी इच्छा क्या है मेरी जिंदगी में. ये बात कभी भी हम पूछते रहना है. ये being humble है. మనం ఎప్పుడు మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాం, కానీ దేవుని అడగాలి, ప్రభువా నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉంది, నేను ఏం చేయాలి, ఏ విధంగా నేను జీవించాలి. ఇది దీనత్వానికి నిదర్శనము. Prideful people always perform. ఈ అహంకారులు ఎప్పుడు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. మంచి మాట చెప్పింది కదా. Prideful people అంటే ఏం? See, worship is not a performance.
ఆరాధన అనేది ప్రదర్శన కాదు. Jesus never performed the word of God. He became the word. He shared his life experience. He spoke the love of God. He experienced the love. He gave the love. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రదర్శించలేదు. ఆయన వాక్యము ధరించున్నాడు. అనుభవించిన దేవుని ప్రేమను ఆ ప్రేమయై ఆయన ఇతరులకు We పంచుతూ వచ్చాడు. can't speak with boldness when we don't humble ourselves. You know, when we are trying to perform, that means we are prideful people. మనము ప్రదర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మనము అహంకారం చూపిస్తూ ఉంది. మనము ధైర్యంతో ఏ ప్రసంగం కూడా थोड़ा చేయలేము. हिंदी में भी बोलता हूँ, यहाँ वहाँ आंटी जी बैठे हैं, बहुत लोग हैं यहाँ पे हिंदी में. यीशु मसीह कभी एक्टिंग नहीं करे प्रीचिंग करने के टाइम में. ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన నటించలేదు. Many people परफॉर्म करते हैं स्टेज पे, एक्टिंग करते हैं, ऐसा रहना है. नहीं, वो प्राइडफुल है. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు నటిస్తూ ఉంటారు, ప్రదర్శన చేస్తూ ఉంటారు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని. అది కూడా అహంకారం. Humble people speak from the relationship with their father. దీనిలో వారికి తండ్రితో ఉన్న సహవాసంలో నుంచి కలిగిన అనుభవంతో మాట్లాడుతూ ఉంటారు. You might have great plans, but you have to submit all your plans in the hands of God. He is a humble person. ఇప్పుడే మీకు ఎంతో గొప్ప ప్రణాళికలు ఉన్నప్పుడు కూడా మీ ప్రణాళికలన్నీ కూడా దేవుని చేతకు అప్పగించినప్పుడు నిజమైన దీనత్వం अपने గలవారు. मन में बहुत सारे प्लान्स रहते हैं कि नहीं? हम लोग यीशु मसीह के पास जाके बोलना है, ये पूरा मेरा प्लान से सोच रहा हूँ, ये करेक्ट है कि नहीं है? यीशु मसीह थोड़ा करेक्ट करो मेरे को. That is humbleness. మనసులో ఎన్నో ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా తీసుకొని ప్రభువా ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను, ఇవన్నీ కరెక్టా కాదా, నీవు నాకు నేర్పించమని అడగడం, అది దీనత్వము. Not letting God to do things in your life is being prideful. ప్రభువు మీ జీవితంలో కార్యాలు జరగకుండా అడ్డుకోవడం కూడా అహంకారమే. Hallelujah. Very nice points I am sharing. लिख ले रहे कि नहीं? మంచి మంచి ఆలోచనలు हम लोग सोचते हैं हमारा दिमाग कंप्यूटर जैसा है, रिकॉर्ड हो जाता है सीधा ऐसा ठर 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 बोल के. नहीं होता कुछ भी. हम लोग लिखना है फिर सुनना है उसको. మంచి మంచి సంగతులను పాయింట్స్ నేర్పిస్తున్నాను, రాసుకున్నారా లేదా, బుర్రలో అన్ని నిండిపోతాయి అనుకుంటాం. కాదు, పుస్తకం ఉంటే పెన్ ఉంటే वोमैक ने 30-40 साल निकाल दिया उनके जीवन में इतना बुक लिखने के लिए. अपन सोच रहे कि 4 घंटे में पूरा आ जाएगा माइंड में. ऐसा कैसा होगा भाई? ఆండ్రూ వోమక్ గారు 40 సంవత్సరాలు పట్టింది ఇటువంటి పుస్తకం రాయడానికి. 3-4 గంటల్లో నేర్చుకుంటే బుర్ర అంతా నిండిపోతుంది. हमको सुबह 4 बजे उठ के ध्यान करना पड़ा, मनन करना पड़ा, उसको लिखना पड़ा, सोचना पड़ा. उसके बाद फिर आपको सिखा रहे हैं हम लोग. ఉదయం 4ంటికి లేచి ధ్యానించి నేర్చుకొని తిరిగి మీ దగ్గరికి వచ్చి उसके बारे में सोचना, अरे क्या अद्भुत चीज बोला है यीशु मसीह ने उसके वचन में. इवన్నీ when we learn all these things, that's when we are able to teach you. ఇవన్నీ మేము దేవుడు ఇంత గొప్ప గొప్ప సంగతులు నేర్చుకుని మీకు చెప్పగలుగుతూ ఉన్నాము. हालेलुया. तो आप भी उसको लिखना है. अगर आप पेन पेपर बुक नहीं लाए, समझो वीडियो में चल रहा है ये पूरा, उसके बाद फिर से सुनो आप घर में जाके. हालेलुया. మీరు वर्ड वचन हमारे मन में जाना है, मन में जाके हमारा जिंदगी में काम करना है, वो इंपॉर्टेंट चीज है. हालेलुया. వాక్యము మన మనసులోకి చొచ్చుకొని పోవాలి, మన జీవితంలో పని చేయాలి. ఇదే మా ఆశ. మీరు ఒకవేళ పుస్తకాలు పెన్నులు లేకపోయినట్టయితే రికార్డ్ అవుతుంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ వినండి, మళ్ళీ पर आप ध्यान से सुने तो भी भगवान आपसे बात करेगा. when you go back home also, the Holy Spirit, God will teach you those truths. మీరు మనసు పెట్టి విన్నట్టయితే ప్రభువు మీతో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు మననం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. विजन में आधा घंटा हो गया अभी. గత 4 రోజుల పాఠానికి when you walk in humbleness, you will see the impossible becoming possible. Important point. ఎప్పుడైతే దీనత్వంలో జీవిస్తూ ఉంటారో అసాధ్యమైనవి సుసాధ్యం అవ్వడం చూస్తూ ఉంటారు. हालेलुया. कितना अद्भुत चीज है. when you walk, जब हम लोग humbleness में चलेंगे, तब जो असाध्यम है वो साध्यम होगा. हिंदी तेलुगु दोनों मिक्स करके बोल रहा. you know, hallelujah. when you look at your lack, you will not glorify God. మీరు ఎప్పుడు మీ కొరతల వైపు చూస్తున్నట్టయితే మీరు దేవుని మహిమపరచలేరు. Amazing point, very important point. कभी भी आपको जो नहीं है उसके बारे में मत सोचो. ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదని మనసు పెట్టొద్దు. मेरे पास गाड़ी नहीं है, बंगला नहीं है, मेरे पास ये नहीं है, वो नहीं, उसको मत देखो. यीशु मसीह को देखो. जिसको अपन देखते हैं उसका प्रभाव हमारा जिंदगी में ज्यादा होगा. जब हम लैक को देखते हैं, अपना जिंदगी में काम करते रहेगा. కారు లేదు, ఇల్లు లేదు,
ఇది లేదు అది లేదు ఎప్పుడు దాని మీద మనసు పెట్టొద్దు. ప్రభు అయిన యేసు పైన మనసు పెట్టాలి. మనం దేనిపై అయితే మనసు నిలుపుతామో దాని ప్రభావాన్నే మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. Many times prideful people esteem their self and their situation more. This is my situation. అహంకారులు చాలా సార్లు వాళ్ళ పరిస్థితుల గురించి ఎంతో ఎక్కువ చేసి చెప్తూ పరిస్థితి ఇలా ఉంది అని. But when you're humble, you make God bigger in your life. అయితే ఎప్పుడైతే దీనత్వాన్ని మీరు కలిగి ఉంటారో అప్పుడు దేవుని మీరు గొప్ప చేసి చూపిస్తూ ఉంటారు One లోకానికి. amazing point that I liked in Varsha's message yesterday. వర్ష సిస్టర్ బోధించిన నిన్నటి పాఠంలో నాకు ఇవి చాలా బాగా She నచ్చాయి. ended by saying this line. ఒక మాట చెప్పి ముగించారు ఆమె. She said, if your light is not shining, that means you're not humble. మీలోని వెలుగు ఇతరులకు కనబడట్లేదంటే మీరు దీనత్వం లేనివారు అని Amen. గుర్తించాలి. When you are connected to God, when you humble your ways to the Lord, when you seek God, when God is working in your life, your light will never get dim. మీరు దేవునితోటి సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని మార్గాలను వెతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు మీలో వెలుగు ఎప్పుడు కూడా See, తగ్గదు. if your life is not bearing fruit, if your light is not shining on other people, you're not able to impact others through your life. Amen. Good works are not flowing through your work. In the sense, God's goodness is not flowing. That means your light is getting dim. మీలో ఫలాలు లేనట్టయితే, మీలోని మంచితనము ఇతరులను ప్రభావితం చేయలేనట్టయితే, మీరు ఇతరుల జీవితంలో మీ వెలుగుని వెలిగించలేనట్టయితే మీరు దీనత్వం లేదు, దేవుని వెలుగు మీలో తగ్గిపోయినట్టు. Hallelujah. So quickly we need to understand that we need to seek the Lord, allow his light to flow through us so that we can flow in his light to others. అంటే మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మనం దేవుని వెతకాలి, ఆయన వెలుగు మన జీవితం ద్వారా ఇతరుల జీవితాల్లోకి అది ప్రవహించబడాలి. Okay, now I'm going to teach the last 5 lessons in this book, More Grace, More Favor. ఇప్పుడు నేను ఈ పుస్తకంలోని చివరి 5 పాఠాలను మీకు బోధిస్తాను. Did you understand the important points? सबको समझ में आया important points जो बोला है? ఇప్పటి వరకు నేర్పించిన ముఖ్యమైన అంశాలు మీకు అందరికీ అర్థమైనట్టుగా आप तेलुगु में అనుకుంటున్నాను. भी सुने तो उसका ग्रहण हो जाता आपको, बोल तो उसका अर्थ समझ में आता आपको, क्योंकि परिशुद्धात्मा काम कर रहा है यहाँ पे. हालेलुया. तो इंग्लिश में, तेलुगु में, पूरा लैंग्वेज में आप ध्यान करिए, यीशु का वचन आपके हृदय में जाएगा. हालेलुया. ఏ భాషలో విన్నా ఇంగ్లీష్, తెలుగు, హిందీ మీరు ధ్యానముతోటి విన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని మీలోకి తీసుకెళ్తాడు, మీకు దాని యొక్క మర్మము So one అర్థమవుతుంది. lesson that Andrew talks about is faith, humility and faith. ఇక్కడ నేర్పించే ఒక పాఠము దీనత్వము మరియు విశ్వాసము. So he says faith is like humility. ఆండ్రూ గారు అంటారు విశ్వాసం అనేది దీనత్వం వంటిది అని. Okay, I'll explain this. దీని గురించి కొంచెం స్పష్టంగా నేను Grace వివరిస్తాను. is a gift of God. కృప దేవుడి బహుమానము. We cannot purchase anything from God. దేవుని యొద్ద నుండి మనం ఏది కూడా డబ్బులు పెట్టి We కొనలేము. can't earn anything from God. దేవుని దగ్గర నుండి మనం ఏది జీతముగా తీసుకోలేము. It's given to you freely. అది కేవలం ఉచితముగా మనకి ఇవ్వబడి ఉన్నది. We receive a gift by faith. మనము వరము విశ్వాసముల ద్వారా పొందుకుంటాము. There was a lady who called Andrew one day and asked her for the books of Andrew. ఒక మహిళ ఒక రోజు ఆండ్రూ గారికి ఫోన్ చేసి ఆయన పుస్తకములు కావాలని So అడిగింది. Andrew sent the books free. అయితే ఆండ్రూ గారు ఆయన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ ఆమెకు Normally in our ఉచితంగా ministry we పంపించింది. send a lot of books free. ఆయన అట్లా అనేకులకు చాలా పుస్తకాలను ఉచితంగా పంపిస్తూ We ఉండేవాడు. say as the Lord puts in your heart, you can give any donation that you want to. ఆయన ఒకే మాట చెప్పేవారు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు ఏదైనా సహాయం చేయండి We say పరిచర్యకు. this is the amount for these books, but we don't send a bill, but we give it free. ఈ పుస్తకాల ఖరీదు ఇంత, కానీ మీకు ఎటువంటి బిల్ ఇవ్వము, ఇవి ఉచితంగా తీసుకోండి అని చెప్తూ ఉండేవాడు. But that lady said, okay, Andrew, I don't take freebies. I will pay the money. So I want another 3 books because I'm blessed by your books. So put all these things and give me a bill. అయితే ఆ మహిళ అన్నది, నేను ఏది కూడా ఉచితంగా తీసుకోను, కానీ ఈ పుస్తకాలన్నీ నాకు చాలా దీవెనకరంగా ఉన్నాయి, ఇంకొన్ని నాకు పంపించండి, ఇవన్నిటికీ నాకు బిల్లు పంపించమని అడిగింది. Then Andrew didn't send the bill, but he sent the books again. అయితే మరుసటిసారి కూడా ఆండ్రూ గారు బిల్లు పంపలేదు, కానీ పుస్తకాలు పంపించాడు. She got offended and she never connected back to the ministry. అయితే ఆమె చాలా నొచ్చుకొని మళ్ళీ ఎప్పుడు కూడా ఆ పరిచర్యతోటి That సంబంధం means, కలిగి ఉండలేదు. she is a prideful person. She doesn't want anything free. అనగా ఆమె అహంకారంతో ఉన్నది, ఆమెకి ఏది కూడా She ఉచితంగా doesn't want to వద్దు receive a అంటుంది. gift. ఆమె బహుమానాన్ని See, తిరస్కరిస్తుంది. grace is a gift given to us. We can't earn God's grace. కృప అనేది ఉచితమైన వరముగా మనకి ఇవ్వబడుతుంది, దాన్ని మనం See, many ఎన్నుకోలేము. people say like this, I prayed, I fasted,
I gave tithe, I did all these things. Now God has to heal me. చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే నేను ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, దశం భాగం ఇచ్చాను, నేను ఇవన్నీ చేశాను కాబట్టి దేవుడు నాకు స్వస్థత కలుగ मैंने చేయాలంటారు. मैंने फास्टिंग किया, मैंने tithe दिया, मैंने वचन 10 बार पढ़ा, मैंने कन्फेशन किया, ये पूरा करा, इसलिए मेरे को यीशु मेरे को ब्लेस करना है, मेरे को स्वस्थता देना है, मेरे को हीलिंग देना है, चंगाई देना है. ఏమంటారు అంటే నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థనలు చేశాను, వాక్యం చదివాను, ఒప్పుకున్నాను, ఇవన్నీ చేసినందుకు దేవుడు నాకు తప్పకుండా స్వస్థత What are ఇవ్వాలి you అంటారు. telling? You're telling God to bless you based on your performance. అంటే మీరు ఏమంటున్నారు అక్కడ? దేవుడు మీరు చేసిన క్రియలను మెచ్చుకొని మిమ్మల్ని దీవించాలని అడుగుతున్నారు. But grace is given freely. అయితే కృప కేవలం ఉచితముగా ఇవ్వబడుతూ ఉంది. True humility is putting faith in the finished work of Christ. నిజమైన దీనత్వము, విశ్వాసం అనేది క్రీస్తు సంపూర్ణం చేసిన కార్యంలో నిలిపించడము. True faith is humbly responding to God. నిజమైన విశ్వాసము దీనమైన మనసుతో దేవుని ప్రతిస్పందించడము. I will show you a beautiful scripture in Romans 5 chapter 2. రోమ పత్రిక 5:2. రోమ పత్రిక 5వ అధ్యాయం. By whom also we have access by faith into his grace we stand, where we stand. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. So by whom we have access by faith into his grace. విశ్వాసము వలన ఆయన ద్వారా ఈ కృపయందు ప్రవేశం గలవారమై ఉన్నామంటున్నారు. విశ్వాసం ద్వారా ఈ కృపయందు ప్రవేశం కలిగి ఉన్నాం. అవునా కదండి? సో ఇంగ్లీష్ మే బోలేంగే. ఎవ్రీవన్ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్ వన్స్ ఇఫ్ యూ కెన్ ఫాలో ఇంగ్లీష్. We have access by faith into his grace. That is Romans 5:2. Okay, we have access. Access means admission, to come inside or to receive something. మన యాక్సెస్ అనగా ప్రవేశము కలిగి ఉండడం, లోపలికి వెళ్ళగలగడము. For example, you get access in a cinema hall, you get admission in a cinema hall when you pay the ticket. టికెట్ మనము కొన్నామంటే సినిమా హాల్లో గాని ఎక్కడికైనా ప్రవేశించడానికి అర్హత పొందుకుంటాము. So how do we get access? Through faith. That means through humility here. మనం ఎలా ప్రవేశం కలుగుతుంది? మనము దీనత్వం ద్వారా, కృప ద్వారానే మనకు ప్రవేశం కలుగుతుంది. Not by our own righteousness but by his righteousness. క్రియల మూలమైన మన నీతిని బట్టి కాదు, కానీ ఆయన ఉచితంగా ఇచ్చిన నీతిని బట్టి కలుగుతుంది. See, many times he said, I confessed for this car and God gave me this car. చాలా సార్లు ఏమంటామంటే నేను ఈ కార్ గురించి ఎంతో ఒప్పుకున్నాను కాబట్టి దేవుడు నాకు కార్ ఇచ్చాడు అని చెప్తూ అంటే నువ్వు కన్ఫ్యూజ్ చేసిన దేవుడు నీకు ఇచ్చిండా? కాదు, ఆయన కృప వల్ల మనం పొందుకున్నాం. హల్లెలూయా. Amen. Because of his grace we received. Yeah, I'm not saying confession is wrong. We have to confess. ఆయన కృప ద్వారానే మనం పొందుకుంటాము. నేను దేవుడు ఇచ్చాడని చెప్పి ఒప్పుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. Because I confessed, God gave me this car. కానీ నేను ఆ విధంగా చేశాను కాబట్టే దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పడం తప్పు. Through his grace he gives us all things. We have access through faith to his grace. ఆయన కృప ద్వారా అన్ని కూడా మనకు ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. విశ్వాసము వలన కృపయందు మనము ప్రవేశం కలుగుతుంది. This should be our prayer all the time. ఈ విధంగా మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. I humble myself to receive grace through faith. నేను కృపను విశ్వాసం ద్వారా పొందుకోవడానికి నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పాలి. Hallelujah. Romans 3 verses 21 to 24 says that we are righteous not because of the law that was manifested. ధర్మశాస్త్రం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడలేదు. Okay, there was a righteousness that was manifested because of the law and there was a righteousness that was manifested because of faith. ఒక నీతి అనేది ధర్మశాస్త్రం బట్టి కలుగుతూ ఉన్నది, నీతి అనేది విశ్వాసం బట్టి కలుగుతుంది. రెండు రకాల నీతి ఇక్కడ చూడవచ్చు. రోమ 3:21-24 వచనాలు. But how are we saved? How are we made righteous? మనం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము? Let's look at Romans 3. రోమ పత్రిక 3వ అధ్యాయము verses 21 to 24. But now the righteousness of God without the law is manifested, being witnessed by the law and the prophets. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. Even the righteousness of God which is by faith of Jesus Christ upon all and unto all who believe. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. So how are we getting access to the grace? Through faith, through humbleness.
మనకు ఈ కృపలోకి ఏ విధంగా ప్రవేశం కలుగుతూ ఉంది? దీనత్వమును ద్వారా, విశ్వాసము ద్వారా. So verse 27 says, 27వ same వచనము, read verse 27. आपके वचन में verse 27 को देखो, रोमी 3 verse 27. Where is boasting then? Is it excluded? By what law? Of works? Nay, but of the law of faith. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? Ah. అది కొట్టివేయబడెను. Ah. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును. So there is బట్టియే. nothing that we can boast in our lives. కాబట్టి మనము గొప్పలు చెప్పుకోవడానికి మన జీవితంలో ఏమీ కూడా లేదు. In our lives we cannot tell, हमारे जीवन में हम कुछ भी अच्छाई के बारे में boast नहीं कर सकते हैं. మనం చేసిన మంచి పనుల గురించి మన జీవితంలో మనం గొప్పలు చెప్పుకోవడానికి It's ఏమీ కూడా all the లేదు. grace of God. సమస్తము దేవుని కృపయే ఉన్నది. It is when we humble, God's grace works in our lives. మనం ఎప్పుడైతే దీనులుగా ఉంటామో అప్పుడే దేవుని కృప మనలో పని చేస్తుంది. So faith eliminates boasting. విశ్వాసం అనేది డాంబికమును తీసివేస్తూ ఉన్నది. And many times we get discouraged when we don't receive from God. I want to talk about this for some time. చాలా సార్లు దేవుని యొద్ద నుండి మనం పొందుకోలేనప్పుడు నిరాశకు, నిస్పృహకు గురి Isn't it? When we లోనవుతుంటాం. pray, we are asking God, we are believing God, but we don't see the power of grace working in our lives. దేవుని ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటాం, విశ్వసిస్తూ ఉంటాము, కానీ దేవుని కృప మనలో పని చేయకుండా చూస్తూ ఉంటాము. But that let me give you a simple example that Andrew gives. చిన్న ఉదాహరణ ఆండ్రూ గారు చెప్పేది మీతో See, పంచుకుంటాను. when you stand in a line in a bank, when you go to a bank, you stand in the line. మీరు బ్యాంకుకు వెళ్ళి ఉన్నట్టయితే బ్యాంక్ లో ఒక లైన్ లో నిలబడి ఉంటారు. हम लोग बैंक को क्यों जाते हैं? पैसे के लिए बैंक को जाते हैं, है कि नहीं? మనం బ్యాంక్ ఎందుకు వెళ్తామని? డబ్బులు తీసుకోవడానికే వెళ్తాము. तो बैंक में पैसे है कि नहीं? బ్యాంక్ లో డబ్బులు ఉంటాయి కదా, उसके पास बहुत सारे पैसे हैं. చాలా డబ్బులు ఉంటాయి కదా, सबके पैसे उसके पास है. అందరి డబ్బులు వాళ్ళ దగ్గరే तो ఉంటాయి కదా. सामने वाले का लाइन, he is there in front of us and we are back. ముందు వరుసలో ఎవరో ఉన్నారు, మీరు చివరి వరుసలో ఉన్నారు. It doesn't mean because the first one is getting first, you will not get it. ముందు వరుసలో ఉన్న వారికి ముందు వచ్చింది కాబట్టి మీకు దొరకదు అనేది ఏమీ లేదు అక్కడ. Are you understanding? అర్థమవుతుంది కదా. You have to patiently wait. Amen. The grace of God will supply all your needs. దేవుని కృప మీ ప్రతి అవసరమును There తీర్చగలదు. is plenty of deposit with God. దేవుని యొద్ద ఎంతో ఎక్కువగా సమృద్ధిగా దాచపెట్టబడిన ధనము We have to humble and rejoice all the time. దీనత్వము కలిగి ఎల్లప్పుడూ సంతోషంతో, ఆనందంతో ఉండాలి. कभी भी स्तुति करो, खुशी से रहो, क्योंकि अपन लाइन में खड़े हैं, नेक्स्ट अपना ही है. हालेलुया. మనం వరుస క్రమంలో ఉన్నాము, వచ్చే తర్వాత తరుణం మనదే కాబట్టి ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ सामने ఉండాలి. वाले को देख के, बाजू वालों को देख के निराश मत हो, मेरा पूरा लेके चले गया वो. नहीं नहीं, ऐसा नहीं. ముందున్న వారిని చూసి వారికి అంతా వెళ్ళిపోతుంది, పక్కనోడు అన్ని తీసుకెళ్లిపోతున్నాడు అని ఎప్పుడు నిరాశ కలిగి ఉండకూడదు. भगवान का डिपॉजिट में पैसे बहुत है, हमको देगा. हालेलुया. దేవుడికి ధనము He's our bank. సమృద్ధిగా ఉన్నది. We draw through faith, we draw through humbleness, we draw through grace. ఆ దేవుని బ్యాంక్ లో నుంచి మనం విశ్వాసము ద్వారా, దీనత్వము ద్వారా, కృప ద్వారా వాటిని సమకూర్చుకోగలము. हालेलुया. कुछ समझ में आ रहा है? అర్థమవుతుంది కదా. ठीक जा रहे हैं हम लोग अभी तक? మన సరిగ్గానే అందరం మంచి చెప్పుకుంటున్నాం. పోతున్నామా? కొంచెం హిందీలో చెప్తే కూడా తెలుగులో అర్థమవుతుంది కదా, అర్థమైన వాళ్ళకంతా. Amen. Paul, are you understanding? Okay. Because when I go in Hindi, some people in English will not understand. Praise the Lord. So I'm going to talk about humility is being merciful. Very important subject. దీనత్వము జాలి కలిగి ఉంటుందనే అంశం గురించి మాట్లాడారు. మర్సిఫుల్ ని హిందీలో ఏమంటారు ఒకసారి చెప్పాలి ఆర్కిరాజ్. మర్సిఫుల్ దయా అంటే దయానేనా? దయ. హంబుల్నెస్, హంబుల్నెస్ ఏమంటారు? దీన్ 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 रहना क्या है? दया दया रहना है, दयालु रहना है. हालेलुया. హిందీ జర కష్టంగానే ఉంది ఇది. దీన్ దయాలు బనికేరైతే. हालेलुया. హ్యూమిలిటీ ఇస్ బీయింగ్ మర్సిఫుల్. हालेलुया. దీనత్వము కలిగి ఉండడము అంటే జాలి కలిగి, కరుణ కలిగి జీవించడము. हालेलुया. इसके बारे में थोड़ा सोचेंगे. See, God is always merciful to us. దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా కరుణ Do you చూపిస్తూ believe ఉన్నాడు. that all the problems that we are seeing in this world is because of God? మనం లోకంలో మనం అనుభవించే ప్రతి సమస్యకు దేవుడే కారణమని మీరు నమ్ముతున్నారా? Yeah. అనుకుంటున్నా? ఎంతమంది అని నమ్ముతున్నారు అట్లా? Yeah. Some people are sick, some people are poor. కొంతమంది రోగాలతో ఉన్నారు, కొంతమంది పేదరికంలో మగ్గుతున్నారు. Why are people going through all these things? ఈ సమస్యలన్నిటి గుండా మనుషులు ఎందుకు వెళ్తూ Is ఉన్నారు? God the reason? దేవుడు వీటి కారణము. Bible says every good and perfect gift comes from above.
ప్రతి శ్రేష్టమైన ఈవి దేవుని యొద్ద పైనుండి వచ్చును అని బైబిల్ He is చెప్తుంది. a father of light. ఆయన వెలుగు తండ్రి అయి ఉన్నాడు. God is always merciful and kind. దేవుడు ఎల్లప్పుడు కరుణ గలి దయగలిగి ఉన్నాడు. Bible says God is love. His nature is mercy, love and forgiveness. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన స్వభావము క్షమాపణ, దయ, కనికరము అయి ఉంటుంది. But why do we have sickness, or why are we born poor and all these things? Because of the wrong choices that we make. అయితే మనము పేదరికంలో మగ్గడానికి, రోగాల బారిన పడడానికి కారణం ఏంటి? మనము ఎన్నుకునే తప్పుడు నిర్ణయాలను And బట్టి. because we give room for the enemy to work in our lives. శత్రువు మన జీవితంలో తన పని చేయడానికి మనం అవకాశం ఇవ్వడాన్ని బట్టి We don't humble our ways to the Lord. మనము మన మార్గములను దేవునికి సమర్పించుకోము. Many తగ్గించుకోము. times, religious people pull the God card. God card అంటే ఏం చెప్తా తెలుగులో? చాలా సార్లు ఈ మత ఛాందసవాదులు దేవుని పేరు చెప్పుకుంటారు ప్రతి దానికి. सब लोग थोड़े लोग क्या అని చెప్తూ ఉంటారు. ये हुआ भगवान की वजह से, ये हुआ भगवान की वजह से, ఇది अच्छा हुआ దేవుడు भगवान की वजह से, बुरा हुआ भगवान की वजह से. మంచి జరిగిన దేవుని వల్లనే జరుగుతుంది, చెడు జరిగిన దేవుడి బట్టి జరుగుతుంది అని చెప్తూ There ఉంటారు. was an example. I'll give you an example. ఒక ఉదాహరణ చెప్పుకుందాము. There was a boy and a girl, brother and sister. They were growing up together. ఒక అబ్బాయి అమ్మాయి అన్న చెల్లెలు కలిసి పెరుగుతూ ఉన్నారు. This brother and sister, they loved each other so much. వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమానురాగంగా The ఉన్నారు. sister had some sickness and she died when she was young. అయితే ఆ చెల్లికి కొంత రోగం ఉండి ఆమె చిన్నగా ఉన్నప్పుడే మరణించే పరిస్థితి వచ్చింది, And మరణించింది. then some pastor from the church came and said, God took her away. అయితే ఒక పాస్టర్ చర్చ్ నుండి వచ్చి దేవుడే ఆమెని తీసుకొని వెళ్ళిపోయాడు అని There's so చెప్పాడు. many factors and reasons. We can't simply say it is God. ఆమె మరణించడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, దేవుడే దాని కారణం అని ఎలా చెప్పగలుగుతాము? But everyone, you see, we misrepresent God by speaking all these things. ఇటువంటి మాటలు చెప్పినప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని గురించి మనము చాలా తప్పుగా చూపిస్తూ And this ఉన్నాము. young boy heard that. ఈ చిన్న బాలుడు ఆ మాట విన్నప్పుడు He said that I hate God because he took my sister. ఆయన ఏమన్నాడంటే, నా చెల్లిని నాకు దూరం చేసిన దేవుణ్ణి నేను ఎప్పుడు He ద్వేషిస్తానని grew చెప్పాడు. up with hatred to God. దేవుడు అంటే విపరీతమైన ద్వేషాన్ని పెంచుకొని And he పెరిగాడు. opened up a big media channel. This boy grew up to open a big media channel. అతను ఒక పెద్ద మీడియా సంస్థని, టీవీ సంస్థని ప్రారంభించాడు. And he came against every people who spoke about God. దేవుని గురించి మాట్లాడే ప్రతి వ్యక్తికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం Why? మొదలుపెట్టాడు. Because someone spoke to him or gave him a wrong image of God, that God is not merciful. God is the one who took away all these things from him. ఇలా చేయడానికి కారణం ఏంటి? అతను చిన్నగా ఉన్నప్పుడే దేవుడు కరుణ లేని వాడు అనే ఒక ఆలోచనను ఆ పిల్లవాడి మనసులో ఉంచారు కాబట్టి. God shows mercy all the time. దేవుడు తన కరుణను, జాలిని ఎప్పుడు మనకు చూపిస్తూనే ఉంటాడు. Amen. People who speak like that are selfish people who are proud people who are misquoting God దేవుణ్ణి ఇతరులకు తప్పుగా చూపించే for their own వారందరూ selfish కూడా reasons. వారి స్వార్థపూరితమైన స్వభావంలో నుంచి They try మాట్లాడుతున్నారు. to escape and put all the bad on God. వారి బాధ్యతలను వారు తప్పించుకోవడానికి చెడునంతా కూడా దేవుని పైన మోపుతూ ఉంటారు. Hallelujah. Humility keeps you away from getting angry. దీనత్వం అనేది మీలో నుంచి కోపాన్ని తీసివేస్తుంది. Andrew gives his own example and he says, many people speak very falsely against me. ఆండ్రూ గారు తన సొంత ఉదాహరణ చెప్తుంటారు, ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది తప్పుడు ప్రచారాలు There were చేస్తుంటారు. times when he was preaching, one guy spat at him and slapped him also. ఒకసారి ఆండ్రూ గారు ప్రసంగం చేస్తుంటే ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన చెంపను చెల్లుమనిపించి వెళ్ళిపోయాడు. But Andrew he says that I don't know what kind of experience that man is going through. ఆ మనిషి ఎటువంటి అనుభవంలో నుంచి వెళ్తున్నాడో నాకు What తెలియదు. happened in his childhood, why he is angry towards God or ఆయన things of God. ఆయన బాల్యంలో ఏం అనుభవించాడో అందుకనే దేవుడు అంటే ఇంత కక్షని, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. He showed mercy to him. ఆ వ్యక్తి పట్ల ఈ విధంగా ఆయన కరుణను, జాలిని చూపించాడు. ओ क्या करे, Andrew करुणा दिखाया उसको क्षमा कर दिया. Hallelujah. ఆ మనిషిని ఆయన క్షమించవేయగలిగాడు. See, God is a God of mercy. He shows mercy all the time. దేవుడు కరుణామయుడు, ఆయన ఎల్లప్పుడూ In దయను చూపిస్తున్నాడు. Matthew 18 verses 23 to 27. మత్తయి 18వ అధ్యాయము 23వ వచనం నుంచి Turn your 27వ Bibles వచనం to మనం చదువుదాం. Matthew 18. Jesus talks about a person who is a rich master. మత్తయి 18లో యేసయ్య ఒక ధనవంతుని గురించి
ఆయన ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. And he has a servant who, spent all the money of the master. Like, he took money and he didn't return to the master. అయితే ఈ ధనవంతుని దాసుడు ఒకడు ఆ ధనవంతుని డబ్బు ఆయన దగ్గర తీసుకొని దానంతా కూడా ఖర్చు పెట్టినట్టు చూస్తాం. Matthew 18 verses 23. మత్తయి 18:23 వచనము. Verse 25 you read. 25వ వచనం చదువుకుందాము. Which one is that? Okay, he comes and says, I have the master comes and tells him, pay the money. అప్పుడు ఆ రాజు అతని దగ్గరకు వచ్చి నా డబ్బులు నాకు చెల్లించమని అడుగుతున్నాడు. But this man says, have mercy on me because I have children, I have wife, I have to take care of them. Please forgive me, have mercy on me. నన్ను క్షమించు, నా మీద జాలి చూపించు, కనికరపడు, నా యొద్ద ఏమీ లేదు, నాకు పిల్లలు ఉన్నారు అని చెప్తూ So what is he saying? Master, have mercy on me, please forgive me. ప్రభు అన్న రాజా నా పైన కనికరం చూపించు, నన్ను క్షమించు. So what does the master do? అయితే ఆ రాజు ఏం చేస్తున్నాడు? He forgives him, he shows mercy on him. ఆ యజమానుడు దాసుని క్షమించి ఆయన కనికరం చూపించాడు. So this servant is shown mercy. ఈ దాసుడు కనికరం పొంది ఉన్నాడు. What is he received? He has received mercy. ఏం పొందుకున్నాడు? కనికరం పొందుకున్నాడు. But now he has someone, this servant has someone who took money from him. ఈ రాజు యొక్క దాసునికి ఇంకొక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఈ దాసుని దగ్గర అప్పు తీసుకున్నాడు. Then now he says, you have to pay my money back. అయితే ఈ దాసుడు తన దాసుని నీవు నా అప్పు నాకు తిరిగి చెల్లించాలని బలవంత పెడుతున్నాడు. See, so bad. ఎంత చెడ్డ పని. उसका मास्टर ने उसको क्षमा कर दिया, पैसे लिया बोल के, पर इसका जो है, ये सर्वेंट जो है, उसका एक सर्वेंट है, उन्हें जिससे पैसा लिया उसको he's forcing him to give that money. తన యజమానుడి దగ్గర తను తీసుకున్న అప్పును ఆయన కనికరపడి ఆయన వదిలిపెట్టాడు, క్షమించేశాడు. కానీ ఈ దాసుడు తన దాసుని దగ్గర మాత్రం బలవంతంగా తిరిగి అప్పు చెల్లించాలని అతన్ని బలవంత పెడుతూ ఉన్నాడు. He is not showing mercy at all. అసలు కనికరం చూపించట్లేదు. Many times we receive the mercy of God, but we don't show mercy to people. చాలా సార్లు మనము దేవుని దగ్గర నుండి కనికరం పొందుకుంటాము, కానీ ఇతరుల పట్ల కనికరం చూపించము. We carry hatred to others. ఇతరుల పట్ల మనము విపరీతమైన ద్వేషాన్ని కలిగి ఉంటాము. How can we carry hatred if God has forgiven us? How can we not forgive others? మనము హృదయం నిండా ద్వేషంతో ఎలా జీవించగలుగుతాము? దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనము ఇతరులను క్షమించలేకుండా. He is a proud and selfish person. అటువంటి వారు గర్విష్ఠులై ఉంటున్నారు, స్వార్థపరులై ఉంటున్నారు. What is told about this man now in verse 35? 35వ వచనం చూస్తే ఈ దాసుని గురించి ఏం చెప్పబడి ఉన్నది? So likewise shall my heavenly Father do also unto you if you have your hearts forgive not everyone his brother at their trespasses. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల. So when the master came to know about this act, he called him and he asked him to pay. యజమానుడు ఈ దాసుని గురించిన సంగతి విన్నప్పుడు ఆ దాసుని పిలువనంపించి తిరిగి మొత్తం చెల్లించాలని అతన్ని అడిగాడు. People are unforgiving and harsh. They demand what they are not willing to give. చాలా సార్లు మనుషులు ఇతరులను క్షమించలేరు, కానీ వారు ఇవ్వలేనిది వారికి కావాలని మాత్రము ఇతరులను బలవంత పెడుతూ we demand what we are not willing to give. समझ में आ रहा? हम लोग क्या पूछते हैं? हम लोग जो नहीं देना चाह रहे वो पूछते हैं others. మనం ఇవ్వడానికి ఇష్టపడింది మనకి ఇతరులు ఇవ్వాలని బలవంత పెడుతూ ఉంటాము. They have not really understood the forgiveness of God. దేవుని యొక్క క్షమాపణని నిజంగా వారు అర్థం చేసుకోలేని స్థితిలో When you ఉన్నారు. really understand the forgiveness of God, you forgive others. మీరు దేవుని క్షమాపణ అర్థం చేసుకున్నప్పుడు ఇతరులను చాలా సులువుగా క్షమించగలుగుతారు. Sometimes people say, I get angry very quickly. చాలా సార్లు మనుషులు అంటారు, నాకు కోపం ఇట్టే వచ్చేస్తుంది, I am a straightforward person. నేను సూటిగా మాట్లాడతానంటారు. I speak like this only. My words are like arrows. నా మాటలు ఇలాగే ఉన్నాయి, బాణంలాగా సూటిగా కొచ్చుకుంటాయి అంటారు. This is my attitude. ఇది నేను ఉండే స్వభావం, నా విధానమే ఇంత అంటారు. But you can be straightforward without being harsh. అయితే మీరు ఇతరుల కఠినత్వము లేకుండా కూడా సూటిగా ఉండవచ్చు. Hallelujah. You can show the love of God and forgiveness of God. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క క్షమాపణ మీరు చూపించగలుగుతారు. When you're saying I am like this, I am straightforward, I speak like this in anger, that means you're self-centered person.
మీరు నన్ను కోపం వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడతాను ఇలానే ఉంటున్నానంటే మీరు కేవలం స్వార్థపూరితమైన మనుషులుగా You see, I directly speak the truth. You know, truth, when we speak the truth, it will poke your heart. నేను నిజాన్ని నిర్భయంగా ఇట్లా మాట్లాడతాను నిజం విన్నప్పుడు ఎవరికైనా హృదయం నొచ్చుకుంటుంది मैं कभी అంటారు. भी सच्चाई बात करता हूँ, सच्चाई जब बात करता आपको वो क्या बोलते चोट हैं, चुप लगता है। चुपता है वो। चुपता है సచ్ हाँ, చుప్తా హై पर सच चुपता है, पर सच प्यार में भी बात कर सकते हैं। हालेलुया। సత్యము ఇతరులను బాధించకుండా కూడా చెప్పవచ్చు. सच को कैसा बात करना चाहिए? प्यार से बात करना चाहिए। సత్యాన్ని गुस्से से नहीं ప్రేమతో भाई। చెప్పాలి. Your motive should be love. మీ ఉద్దేశం ఇప్పుడు కూడా ప్రేమతో ఉండాలి. Speak the truth with the motivation of love. మీరు సత్యాన్ని ఎప్పుడు కూడా ప్రేమకరంగా పలుకుతూ ఉండాలి. हालेलुया। करेक्शन जब करना है, कैसा करना है? ఎవరినైనా సరిదిద్దాలన్నప్పుడు ఏ విధంగా చేయాలి? प्यार से करेक्शन करो। ప్రేమతో సరి చేయాలి. हालेलुया। Ephesians 4:15 पढ़ो भाई। Ephesians 4:15। 4:15 వచనం మనం చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 4:15 So we వచనం should not చదువుతాం. say this is my nature, मैं ऐसी ही हूँ, నా స్వభావం मेरे को ఇంతే. गुस्सा जल्दी आता है, ऐसा नहीं। आप सेल्फ सेंटर्ड हो, उसके लिए आपको गुस्सा आता है। నేను ఇలాగే ఉంటాను, నా కోపం త్వరగా వస్తుంది అనొద్దు. ఎందుకంటే మీ స్వార్థపరులు అయితేనే మీకు ఆ విధంగా కోపం వస్తుంది. The Bible says we have to be as a living sacrifice. మనము సజీవ యాగములుగా జీవించాలని బైబిల్ Okay, చెప్తుంది. Ephesians 4:15. ఎఫెసీ 4:15 ఈ విధంగా రాయబడి ఉన్నది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. प्रेम కలిగి సత్యం చెప్పాలంట మనం. స్పీక్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్ में पढ़ो भाई कोई भी। स्पीक but speaking the truth in love. हिंदी में क्या है? सच। प्रेम के साथ सत्य बोलना चाहिए हमको। हालेलुया। कैसा बोलना चाहिए? ప్రేమ కలిగి సత్యముని చెప్పాలి. सत्य बोलो पर प्रेम से बोलो। हालेलुया। बोलो, फिर से बोलो। सत्य बोलो पर प्रेम से बोलो। हालेलुया। సత్యము చెప్పండి కానీ ప్రేమతో చెప్పండి. ఎఫెసీ పత్రిక 4:15 వచనము. Amen. Hallelujah. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. See, Bible says that especially in husband and wife, it happens normally. Some wives come and say that my husband is a very angry guy. భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే పరిస్థితి ఇది. భార్య చాలాసార్లు వచ్చి అంటూ ఉంటుంది, నా భర్తకు చాలా They'll go to the కోపం. pastor and say, pastor जी आके मेरे husband से बात करो, बहुत angry है उसको, बहुत गुस्सा आता है उसको। असल क्या बोलते हैं उसको, बिटरनेस है अंदर, कड़वा बात बोलता है, ये है वो है, उसको थोड़ा डांटो, उसको ठीक करो। చాలా సార్లు భార్యలు పాస్టర్ల దగ్గరకు వచ్చి నా భర్తతో మాట్లాడండి, కోపం ఎక్కువ వస్తుంది, లోపలంతా ఏదో పెట్టుకొని ఉన్నాడు, అతనికి సరి చేయండి అని చెప్తూ ఉంటారు. Then first, you have to ask the wife. అయితే అలాంటి పరిస్థితుల్లో భార్యను ఒక విషయాన్ని అడగాలి. Are you speaking in love to your husband? నీవు నీ భర్తతో ప్రేమగా Okay, he doesn't know మాట్లాడుతున్నావా? love. He doesn't know love. He's angry person. But are you speaking in love? అట్లాంటప్పుడు భార్యను అడగాల్సిన విషయం ఏంటంటే, నీ భర్త సరే ప్రేమ తెలియని వాడు, మొరటు మనిషి, If- ఏదైనా ఆయనతో ఉంటున్నావా అని అడగాలి. If you are not showing love, how can he experience the love and the goodness of? నీవు అతనికి ప్రేమను చూపించకపోతే అతను దేవుని యొక్క మంచితనాన్ని, ప్రేమను ఏ విధంగా అనుభవించగలుగుతాడు? He can't operate in love and mercy because he has never experienced love and mercy. ఆయన ప్రేమను కనికరాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆయన దాన్ని ఇప్పటి వరకు అనుభవించలేదు But you have కాబట్టి. experienced love. కానీ నీవు దాన్ని అనుభవించున్నావు కదా. So are you showing that love in your husband? నీవు ఆ ప్రేమను నీ భర్త పట్ల చూపిస్తున్నావా? Are you showing that expression of love? Are you being merciful to him? Because when you speak in love, he will change. ఆ ప్రేమను, ఆ కనికరాన్ని నువ్వు అతను చూపించగలిగినప్పుడు, నువ్వు ప్రేమతో ఆయనతో మాట్లాడినప్పుడు అతనిలో మార్పు కనబడుతుంది అని చెప్పవచ్చు. Hallelujah. John 15:13 says, greater love hath no man than this, that he lays down his life for his friend. యోహాను సువార్త 15:13 ఈ విధంగా రాయబడి ఉన్నది, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మన ప్రాణాన్ని పెట్టాలంట. అదెంత? గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్. జీసస్ గేవ్ హిస్ లైఫ్ ఫర్ us. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినాడు. our self has to die first. మన నేను అనే స్వభావము ముందుగా మరణించాలి. मैं जो हूं वो मरना है.
मेरे इसमें నేను ఇంతే అనే స్వభావము మరణించాలి. मैं खुद को मरना चाहिए फर्स्ट. I have to die for myself. నా కొరకు నేనయ్యున్న ఆ స్వభావానికి अभी మరణించాలి देखो भाई, మనము. एक शव है यहाँ पे सामने. शव को मैं गाली दूंगा, अरे शव तू बेकार है, तू మన- तू कंजूस है, तू ये है, उसको मारूंगा, ऐसा किक करूंगा. वो कुछ बोलेगा मेरे को वापस? మన ముందు శవం కూర్చోరా ఉంది. ఇబ్బా. శవాన్ని నువ్వు ఇట్లా అట్లా అని కోప్పడి కాలుతో తంతే ఏమన్నా అంటుందా శవం? कुछ रिएक्शन आएगा? దాని నుండి ఏమైనా స్పందన కలుగుతుందా? कुछ भी नहीं आएगा, क्योंकि ही इज डेड. ఏమీ లేదు, ఎందుకంటే बाइबल చచ్చిపోయాడు. बोलते हैं हम लोग हमारे लिए मरना है. We have to be dead to self. That means the reaction should come less from us. బైబిల్ చెప్తుంది మనము మన కొరకు మరణించిన వారంగా ఉండాలి. అంటే మన నుండి ప్రతిస్పందన చాలా తక్కువగా రావాలి. When you put God first, his kingdom first, God will exalt you. దేవుణ్ణి ఆయన రాజ్యమును మనము అధికముగా ఉంచినట్టయితే దేవుణ్ణి మనము మహిమపరిచిన వారంగా ఉంటాము. It's not what you experience, but you have to lay down and be as a living sacrifice. మీరు ఏమి అనుభవిస్తున్నారు అనేది కాదు, కానీ మిమ్మల్ని మీరు సజీవ యాగముగా There's a మలుచుకోవాలి. beautiful example of this woman who was caught in the very act of adultery. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ గురించిన చక్కటి ఉదాహరణ Jesus ఉన్నది. forgives her. ప్రభువైన and says, యేసుక్రీస్తు "Sin no more." ఆమెను క్షమించాడు, ఇక మీదట పాపం చేయకూడదు అని చెప్పి So ఉన్నాడు. Jesus goes to the Pharisee's house, పరిసయ్యుల ఇంటికి వెళ్తూ ఉంటాడు. and in Luke 4 verses 47, Jesus speaks this word. లూకా సువార్త Luke 7 verses 47. Very powerful passage here. Luke 7 verses 47. आपको समझ में आ रहा है मैं क्या बोल रहा हूँ? Luke 7 verses 47. हाँ, पढ़िए वो क्या है? Wherefore I say unto you, her sins which are many are forgiven, so for she loved much. To whom little is forgiven, the same loveth little. ఆమె విస్తారముగా ప్రేమించును గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని. ఎవరైతే విస్తారంగా ఏంటంటే పాపము క్షమించబడుతుందో వాడు విస్తారంగా ప్రేమిస్తారంట. ఎవరికైతే కొంచెంగా పాపం క్షమింపబడుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తారంట. So this woman comes to the Pharisee's house. This woman who was caught in the very adultery after she's got saved comes to the Pharisee's house. ఈ వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ రక్షింపబడిన తర్వాత పరిసయ్యుని గృహంలోకి వచ్చింది. And she cleans Jesus' feet and wipes it with her hair. ఆమె క్రీస్తు పాదాలను కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. And then the Pharisee says, you don't know she's an adultery woman. ఆ పరిసయ్యుడు అన్నాడు, ఆమె వ్యభిచారంలో పట్టబడ్డది, ఆ స్త్రీ గురించి నీకు తెలియదా అని యేసయ్య అన్నాడు. But look at her love. ప్రభువైన అంటున్నా, ఆమె ప్రేమను మీరు Who's చూడండి. forgiven more will love more. ఎవరైతే విస్తారంగా క్షమించబడి ఉన్నారో వారు అంత విస్తారంగా When you die ప్రేమిస్తారు. to self, you will love more. మీరు స్వార్థానికి మీరు మరణించినట్లయితే In your- మీరు ఎక్కువగా ప్రేమించగలుగుతారు. If you really experience the love of God, you will forgive others. You will show mercy. మీరు దేవుని ప్రేమంగా నిజంగా అనుభవించినట్లయితే మీరు ఇతరుని సులువుగా క్షమించగలుగుతారు. Or else we'll be talking like that Pharisee. లేదంటే మీరు ఆ పరిసయ్యుడు లాగానే మాట్లాడుతూ ఉంటారు. Hallelujah. Is love flowing through your life? ఆయన ప్రేమ మీలో నుండి God ప్రవహిస్తుంది. resists the proud and gives grace to the humble. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులను More grace has to flow through your life. మీరు అధిక కృప ప్రవహించాలి. Hallelujah. Hallelujah. And humility is a process. దీనత్వం అనేది ఒక రోజులో జరిగే పని కాదు, అది ఒక ప్రక్రియ. Amen. So let me just cover few points and I'll close. We are in 9 right now. మనము So how can I be పాఠంలో humble right now? దీనత్వం కలిగి ఏ విధంగా ఉండగలము? By nature we are selfish people. Do you know that? స్వభావపూరితంగా మనం స్వార్థపరులమే. How can I tell you this? ఏ విధంగా చెప్పగలం? When a baby is born, చిన్న పిల్లలు పుట్టగానే ఏం చేస్తాడమ్మా పిల్లోడు? పిల్లలు बच्चा పుట్టగానే जब पैदा होता है क्या करता है भाई? रोता है. हर एक दिन क्या करता है? दूध के लिए रोता है, कपड़े गीले तो रोता है, हर एक चीज के लिए रोता है. पूरा उसके बारे में सोचता है. ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు, పాలకూరకు ఏడుస్తాడు, గుడ్డలు దడిచిపోయినప్పుడు माँ ఏడుస్తాడు. रात भर सोई नहीं, फिर भी रो के माँ को उठाता है. తల్లి రాత్రి అంతా నిద్ర లేకుండా ఉంటది, అయినా కానీ ఏడుస్తూనే తల్లికి नहीं, నిద్ర లేకుండా చేస్తాడు. माँ को मालूम है यहाँ पे है कि नहीं? తల్లులందరికీ అనుభవమే. The baby is a very selfish person. చిన్న పిల్లలు చాలా We స్వార్థపరులు. are born selfish. మనము सिर्फ స్వార్థపరులుగా खुद के बारे में. अभी देखो माँ कुछ खरीद रही है मार्केट में, कुछ कर रही है, ये बेटा क्या करेगा? हाँ, अटेंशन पाने के लिए, हाँ कुछ तो भी करेगा, ये वो क्यों?
उसका दृष्टि पूरा माँ का पूरा यहाँ पे होना, तोड़ेगा, फेंकेगा, कुछ तो भी करेगा वो। क्यों? माँ मेरे को देखना है। తల్లి బజార్కి వెళ్ళి ఏదో కొనడానికి వెళ్ళింది అనుకుందాం, మీ పిల్లోడు ఏం చేస్తాడు, ఏదో ఒకటి పడేసి విరగొడతాడు. ఎందుకు? ఎప్పుడు తల్లి దృష్టి తన వైపే ఉండాలని Self. ఆకర్షించుకోవడానికి ప్రయత్నం पूरा చేస్తాడు. सेल्फ। అంతా నేనే అనే స్వభావం, पर స్వార్థం. प्रॉब्लम क्या है बोलते, हम 30 साल के हो गए, 40 साल के हो गए, 50 साल के हो गए, पूरा अपने बारे में सोच रहे हैं अभी भी। అపోస్తలుడైన పౌలు वो అంటున్నాడు, बच्चे को छोड़ दो, बच्चा 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 है, पर बच्चा अभी से बड़ा नहीं हो रहा हमारे इसमें, है कि नहीं? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ పిల్లవాడిని వదిలిపెట్టాడు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినా కానీ మనము నేను నా जो గురించి पुराना ఆలోచిస్తుంటాం. स्वभाव है वो मरना चाहिए हमारे इसमें। మనలోని ఈ పాత స్వభావము చచ్చిపోవాలి. We are not మరణించాలి. old nature, but we are born again. We are a new creation in Christ Jesus. మనము ప్రాచీన స్వభావం కాదు, నూతన స్వభావం So కలిగి we నూతన have జీవితంను to కలిగిన వారు. adorn the nature of Christ. మనం క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. Be like Christ, low and meekly. క్రీస్తు వల్లే కనికరము కలిగి దీనత్వము కలిగి ఉండాలి. Hallelujah. We have to, so to be humble, we have to deny ourselves every single day. మనము దీనులుగా ఉండాలంటే మనల్ని మనము ప్రతిరోజు ఉపేక్షించుకోవాలి. Amen. Pride, जाओ यीशु के नाम से, अभी नहीं जाएगा ऐसा। ऐसा जाएगा? యేసయ్య నామములో అహంకారం తొలగిపో అంటే పోదు. वो क्या करना है? सेल्फ को डिनाई करना है every day. మనల్ని మనము ప్రతిసారి తగ్గించుకుంటూ Wear ఉండాలి. the clothes of humility. कैसा बात करना है, प्यार से बात करना है. Others you have to forgive. Don't get angry. Allow the nature of God to flow through you. దీనత్వపు వస్త్రములను ధరించుకోవాలి, క్షమా గుణం కలిగి ఉండాలి, ఇతరులతో ప్రేమగా మసులుకోవాలి. దేవుని క్రీస్తు యొక్క స్వభావం మనలో నుంచి How ప్రవహించడానికి can we be అవకాశం ఉంది. humble? ఏ విధంగా దీనులుగా When ఉండగలం? we renew our mind. మన మనసును నూతన Romans 12:1 and 2. రోమపత్రిక Do not be 12 conformed to మొదటి this world, but be transformed. ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనసును నూతన Renew your mind through God's word. దేవుని వాక్యం వలన మనసును నూతన పరుచుకుని రూపాంతరం Hallelujah. పొందాలి. As Jesus is, so are we in this world. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడు, ఈ లోకంలో మనం అదే మాదిరిగా हम ఉంటున్నాము. लोग किसके बीच से पैदा हुए हैं? यीशु के बीच से पैदा हुए हैं. మనం ఏ విత్తనంలో నుంచి పుట్టి ఉన్నాము? క్రీస్తు అనే బీజంలో నుండి పుట్టి Amen. We are ఉన్నాము. born again with His Spirit. మనము ఆయన యొక్క ఆత్మను కలిగి His పుట్టి ఉన్నాము. Spirit and our spirit is one. ఆయన ఆత్మ మన ఆత్మ ఐక్యమై ఉన్నవి. But we have a soul which has to be renewed. Our mind has to be renewed. అయితే మనలో ఒక ప్రాణం ఉంది, మన ఒక మనసు ఉంది, అది నూతన This పరచబడాలి. mind which is prideful stops the power of God's grace to flow. అహంకారంతో నిండిన ఈ మనసు దేవుని యొక్క కృప ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంది. Amen. But there is power of God living inside of us. అయితే దేవుని శక్తి మనలో నివసిస్తూ ఉంది. The same resurrection power of Christ is living inside of us. క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి మనలో జీవిస్తూ ఉన్నది. But we need to adorn the mind of Christ. అయితే మనము క్రీస్తు యేసు కలిగిన మనసును This కలిగి old ఉండాలి. nature has to die. ఈ ప్రాచీన స్వభావము చనిపోవాలి. Every day we have to take up the cross and follow Him. ప్రతిరోజు మనము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తూ ఉండాలి. Renew your mind with God's word. దేవుని వాక్యం చేత మనసును నూతన Confess the word of God. Look into the image of God's word. See that you are a new creation in Christ Jesus. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఒప్పుకోవాలి. దేవుని వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకొని దానిని మనం నోటి ద్వారా बोलना है ఒప్పుకోవాలి. यीशु का प्रेम मेरे अंदर है, वो प्रेम मेरे अंदर से बाहर जा रहा है आज. ఈ రోజు దేవుని ప్రేమ నాలో ఉంది, అది నాలో నుండి బయటికి ప్రవహిస్తుంది అని చెప్పి. Hallelujah. Colossians 2 verses 9 and 10 that says that we have the fullness of God living inside of us. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9-10లో చెప్తుంది, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. Hallelujah. The fullness, यीशु मसीह का पूरा महिमा हमारे अंदर है. Hallelujah. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన మహిమ మనలో నివసిస్తూ ఉన్నది. The fullness of God, it lives inside of us. దేవుని యొక్క త్రిత్వము యొక్క సంపూర్ణ भाई और बहनों, brothers and sisters, कितना amazing भगवान के, మనము దేవుని యొక్క ఎంత గొప్ప సృష్టి అయి ఉన్నాము ఒకసారి उसकी महिमा ఆలోచించండి. हमारे अंदर है. ఆయన యొక్క మహిమ उसका మనలో कृपा నిండి की ఉన్నది. शक्ति हमारा अंदर है. ఆయన పునరుత్థాన శక్తి మనం కలిగి ఉన్నాము. भगवान हमारे अंदर निवास कर रहा है. దేవుడే మనలో నివాసం కలిగి ఉన్నాడు. पर जब हम लोग हमारा माइंड रिन्यू करते हैं, वो अंदर से बाहर आ रहा है. ఎప్పుడైతే మనసు నూతన పరుచుకుంటామో అప్పుడు మనలో నుంచి అది బయటికి వస్తూ ఉన్నది. Galatians 5 verses 22 and 23 says that we have the fruit of the Spirit. గలతీ 5:22 We have love, joy, peace, long suffering, meekness, everything inside of us. మనకు ఆత్మఫలములు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. అవి ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కలిగి ఉన్నామని See, చెప్తూ all the fruits of the Spirit is inside of you. ఆత్మఫలము
సంపూర్ణంగా మనలో Humbleness is నివసిస్తుంది. inside of you. దీనత్వము తగ్గింపు बोलिए మనలో ఉన్నది. मेरे अंदर आत्मा के फल है, बोलिए सब लोग, मेरे अंदर आत्मा के फल है. हाँ, थोड़ा महसूस करके बोलिए, ऐसा हाथ अपना पेट पे लगाया ऐसा, क्योंकि बाइबल बोलता है कि हमारे अंदर से జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్తుంది దేవుని వాక్యం. మనలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని దేవుని వాక్యం Hallelujah. చెప్తుంది. ఇలా हमारे కడుపు अंदर పైన से, చేయి పెట్టుకొని hallelujah. చెప్పండి, हमारे अंदर से, हालेलुया, मेरे अंदर आत्मा के फल है. నాలో ఆత్మఫలం ఉన్నదని, मेरे अंदर है प्रेम, నాలో ప్రేమ ఉన్నది అని చెప్పండి. నాలో దయాళుత్వం ఉంది, నాలో దయాళుత్వం ఉన్నది అని చెప్పండి. నాలో క్షమాపణ ఉన్నది, నా- आई हैव पेशेंस. నాలో సహనం ఉన్నది. ब्रदर मेरा नेचर है, मेरे को गुस्सा आता है. नहीं, आपके अंदर पेशेंस है भाई, आप यीशु मसीह जैसा बदल गए हो, आपका पुराना स्वभाव मर गया है. నా స్వభావం చాలా కోపిష్టి స్వభావం అంటే, లేదు లేదు, నీ పాత స్వభావం చనిపోయింది, నీ లోపల క్రీస్తు ఉన్నాడు, నువ్వు సంపూర్ణంగా మారిపోయావు, నీలో సహనము I have the కలిగి ఉన్నావు. fullness of God. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత నాలో ఉన్నది. Romans 8 verses 29 says, we are confirmed to the image of his son. Hallelujah, what a beautiful word. రోమపత్రిక 8:29 ఈ విధంగా ఉంది. ఎందుకనగా తన కుమారునితో సారూప్యము గలవారముగా ఉంటున్నాడు. కుమారుని యొక్క స్వరూపం గలవారమై ఉండమంట మనం. హల్లెలూయా, we are confirmed to the image of Christ. క్రీస్తు యొక్క రూపము కలిగిన వారముగా हिंदी में भी पढ़ो भाई एक बार, बहुत अच्छी वचन है वो. जिन्हें हाँ आहा अपने पुत्र के रूप में ठहराया. आपका स्वभाव कैसा है, आपका मुख कैसा है, यीशु मसीह जैसा है. हालेलुया, మీ యొక్క స్వభావం ఎలా మారిపోయింది, మీ you are ముఖం ఎలా confirmed మారిపోయింది, to యేసయ్య. Christ. మీరు క్రీస్తు You're రూపంలోకి మార్చబడ్డారు, confirmed to the nature of Christ. క్రీస్తు యొక్క స్వభావంలోకి మార్చబడి आपको यीशु मसीह में बढ़ती हो गए आप. हालेलुया, క్రీస్తు యేసులో మీకు ఔన్నత్యం కలిగి ఉన్నది. you are in Christ Jesus. మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. तो ये स्वभाव हमारे अंदर से बाहर आना है. ఈ స్వభావం మనలో నుంచి బయటికి రావాల్సి तब हम we will see more grace working in our life. అప్పుడు మనలో అధిక Or కృప. that more grace means కనబడుతుంది. God can use you more powerfully. You can see his plans coming to pass. You can see the goodness of God working speedily in your life. అధిక కృప అనగానే దేవుని యొక్క ప్రణాళికలు మీ ద్వారా చాలా త్వరగా ఇతరుల జీవితంలో పని జరగని చూస్తూ और ఉంటారు. दो चीजें बोल के मैं end करूंगा. ఇంకా రెండు చిన్న విషయాలు ఉన్నాయి, आज हमको भोजन है. हालेलुया, आराम से बैठिए, सुनिए वचन को, फिर हम लोग बिरयानी भी खाएंगे. ఈ రోజు మనకు क्या है वो खाएंगे, मेरे को नहीं मालूम क्या है. हालेलुया, प्रेज द लॉर्ड. ఆహారం సిద్ధపరచబడి ఉన్నది, నిదానంగా వాక్యం విందాము. अन्ना पीछे से देख रहे, बिरयानी बोल दिए, क्या है भाई? क्या है मेरे को नहीं मालूम, कुछ पर बहुत बहुत अच्छा है. ఏదున్నా కానీ చాలా శ్రేష్టమైనది మన కొరకు సిద్ధం చేయబడి तो ఉన్నది. सुनिए वचन को, सुनिए, ग्रहण कीजिए वचन వాక్యం को. విందాము, నేర్చుకుందాము. देखो, अगर रॉकेट हम छोड़ते हैं ऊपर मून में जाने के लिए, చందమామకి వైపుకి రాకెట్ ని మనం మొదలు పెడతాం పైకి వెళ్ళడానికి. హిందీలో చెప్తున్నా, ఏం చెప్తున్నా అర్థం కావడం లేదు. ఏం చేయాలి, మళ్ళీ పాస్టర్ సందీప్ నన్ను అడుగుతాడు, హిందీలో చెప్పడం లేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సో వెన్ యు లీవ్ అ రాకెట్, రాకెట్ ని పైకి వదిలినప్పుడు ఇట్ హ్యాస్ టు ల్యాండ్ ఇన్ టు ద మూన్. అది చంద్రుని పైన దిగాల్సిందే. And you know, but when it goes, there is a lot of course correction that it does. అయితే చంద్రుని చేరుకోవాలంటే ఆ రాకెట్ ప్రతి నిమిషము దిశానిర్దేశం జరగాలి. Maybe it takes 48 hours for it to land on the moon. ఆ చంద్రమండలం పైన చేరుకోవడానికి 48 గంటలు పట్టొచ్చు. But every 10 minutes they'll do a course correction. That means uska direction ऐसा बदलेंगे, ऐसा बदलेंगे. అయితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి దాని దారిని సరి చేస్తూ ఉంటారు. हर 10 मिनट को वो चंद्रमा बोलते हैं ना उसको, चंद्रमा में जाने के लिए 10 मिनट का चेंज रहता है. एवरी 10 मिनट्स में चेंज करना है डायरेक्शन. 10 నిమిషాలకు ఒకసారి దారిని సరి చూసుకుంటూ ఉండాలి. You know, there is one guy called Jim Irwin who went on the moon. జిమ్ హర్వెన్ అనే అతను చంద్రం పైకి వెళ్ళాడు. He said that just because of course correction, దారిని సరి చేయడాన్ని బట్టి we just landed 5 feet inside the moon. ఆ చంద్రుడు వాళ్ళు ఏదైతే నిర్ధారించుకుంటో దానికి 5 అడుగుల లోపు మాత్రమే 5 फीट अंदर आए गए थे मून के ऊपर, नहीं तो उतना ही हो गया. ఆ దారి సరి చేసుకుంటూ వెళ్ళినందుకు 5 అడుగుల లోపల దిగారంట, లేకపోతే బయటే ఉండేవాళ్ళు. तो हमारे जिंदगी में भी हर एक दिन कोर्स करेक्शन करना है. ఆ విధంగా ప్రతిరోజు మన జీవితాల్లో కూడా మనం దారి हमारा रॉकेट ऊपर जाना है बोलते हो, 10 मिनट को कोर्स करेक्शन इंपॉर्टेंट है. మన రాకెట్ పైకి వెళ్తుందంటే 10 నిమిషాలకు ఒకసారి దారి సరి చేయాలి. अपन डाइट के बारे में थोड़ा बात करेंगे, हो गया अभी 2 मिनट. डाइट
డైట్లు చేస్తూ ఉంటాం కదా, सब ఆహారపు लोग बोलते हैं అలవాట్లు. डाइट करना है, एक्सरसाइज करना है, तभी हम लोग फिट रहेंगे. మనము సరి అయిన ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆరోగ్యంగా कैसे स्लिम ఉంటాం. होते हैं भाई हम? स्लिम कैसे होते సన్నబడడానికి हैं? ఏం చేయాలి? कम खाना बराबर से खाना है, थोड़ा खाना है, సరి అయిన ఆహారం మితంగా తీసుకోవాలి, एक्सरसाइज करना है, ఎక్సర్సైజ్ చేయాలి, रेस्ट भी बराबर लेना है, చక్కటి విశ్రాంతిని तो కలిగించుకోవాలి. तब अपन स्लिम होते हैं. అప్పుడు మనము లావు నుంచి సన్నబడుతూ ఉంటాము. फिर बीच में छोड़ दिए, समझो क्या होता? మధ్యలో దాన్ని వదిలిపెట్టాం అనుకోండి, ऐसे ही फूल जाते हैं फिर से, తిరిగి है कि नहीं? పోతూ ఉంటాము. तो ह्यूमिलिटी भी एक बार नहीं है भाई. దీనత్వం కూడా ఒక్కసారి చేస్తే हाँ, సరిపోదు. ये डाइट जैसी है ये भी. ఇది కూడా समझ में आ रहा డైట్ आपको? లాగానే అన్నమాట. हर एक अपन छोड़ दिए तो ह्यूमिलिटी को क्या फिर से गर्व आ जाएगा अंदर. మనం ఒక్కసారి దీనత్వాన్ని సరి చూసుకోకపోతే మళ్ళీ మన डाइट లోపలికి नहीं करेंगे, एक्सरसाइज नहीं करे तो సరైన जाएंगे. ఆహారం తీసుకోకుండా ఎక్సర్సైజ్ చేయకపోతే जिंदगी भर हर एक दिन अपन एक्सरसाइज करना है, डाइट को मेंटेन करना, तभी हम लोग फिट और फाइन रहेंगे, है कि नहीं? మనం చక్కటి ఆరోగ్యం కలిగి ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి, సరి అయిన ఆహారం తీసుకోవాలి. सो ह्यूमिलिटी भी एक बार की चीज नहीं है. దీనత్వం అనేది ఒక్క రోజుతో చేసే పని కాదు. ह्यूमिलिटी इज अ लाइफस्टाइल. దీనత్వం అనేది జీవన విధానముగా हालेलुया. से జీవించాలి. टेल योर नेबर ह्यूमिलिटी इज लाइफस्टाइल. ह्यूमिलिटी इज अ lifestyle. Amen. You know, you have to learn to walk with God every single day. ప్రతిరోజు దేవునితో కలిసి నడవడానికి సిద్ధపడాలి. You can't walk with God if you're not humbling your ways to Him. మీరు దీనత్వం కలిగి మీ మార్గంలో సమర్పించుకోకపోతే మీరు ఆయనతో పాటు Someone కలిసి read నడవలేరు. Amos 3:3 पढ़ो भाई, एक दिन हिंदी में पढ़ो Amos 3:3 और एक मीका 6 और 8 पढ़ो कोई भी. ఆమోసు పత్రిక 3:3, మీకా 8:6 చదువుతాను. It's talking about walking with God. అక్కడ దేవునితో కలిసి నడవడం గురించి చెప్పబడుతుంది. कोई भी जल्दी. मीका कौन पढ़ रहे हैं? हाँ, हिंदी में पढ़ो. ఆమోసు 3:3, मीका 6 verse 8. हाँ ఆమోసు 3:3. हाँ ठीक है. आमोस 3:3 ज्यादा. సమ్మతింపకుండా हाँ ఇద్దరు కూడి నడుతురా? हाँ. Without agreeing, can two walk together? సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి So నడవగలుగుతారు. you have to agree to walk together. కలిసి నడవాలి ఒకరితో, అంటే వారితో మనం Husband and ఏకీభవించాలి. wife agree so that they can walk together. భార్య భర్తలు ఏకీభవించినప్పుడే వారు కలిసి So what is జీవించగలుగుతారు. humility? How can I walk with God? దేవునితో కలిసి నడవడం ఎలా? దీనత్వము కలిగి When I agree to His word. దేవుని వాక్యాన్ని మనము उसके ఏకీభవించినప్పుడు, वचन को जब मैं ऊंचा करता हूँ, जब मेरा जिंदगी में अमल करता हूँ, तब मैं यीशु मसीह के साथ चल रहा हूँ. ఆయన వాక్యమును హెచ్చించి నా జీవితంలో దాన్ని అమలు పరిచినప్పుడు నేను ఆయనతో కలిసి मीका నడవగలుగుతాను. 6 पढ़ो, लास्ट वर्स, लास्ट लाइन 9 మీకా 6:9 हिंदी में. ఇస్ ఇట్ 8 or 9? Sorry 8. I'm so sorry 8. 8 తెలుగు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. Walk humbly with the Lord. దేవునితో దీన మనసు కలిగి నడవగలగాలి. Hallelujah. You know, Bible says in 2 Chronicles 16 verses 9, I'm ending here, the eyes of the Lord is running to and fro. రెండవ దినవృత్తాంతములు 16 verses 9. నేను చెప్పినట్టు చెప్పు. 16:9. The eyes of the Lord is running to and fro. దేవుని యొక్క కన్నులు భూమి అంతటి He's going throughout the earth. భూమి అంతటి కూడా తిరుగులాడుచున్నవి. He's waiting to strengthen or give someone grace ఆయన ఎవరిని బలపరుతున్నా, ఎవరికి కృప చూపిస్తున్నా అని వెతుకుతూ whose ఉన్నాడు. heart is fully committed to Him. ఆయన పట్ల తమ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్న వారి बहुत కోసము. अद्भुत वचन है. చాలా इसको శ్రేష్టమైన अंडरलाइन कर लिए. వాక్యము. 2 Chronicles 16:9 को एक बार खोलिए आपकी बाइबल. రెండవ దినవృత్తాంతములు उसको underline कर 16వ लीजिए. అధ్యాయము 9వ వచనం మీ బైబిల్ తెరిచి దాన్ని అండర్లైన్ 2 చేసుకోండి. Corinthians 16:9. 16వ అధ్యాయము हिंदी में 2వ पढ़ेंगे, దినవృత్తాంతం. तेलुगु में पढ़ेंगे, इंग्लिश में पढ़ेंगे. इससे क्लोज करेंगे. ఈ వాక్యం हाँ, చదువుకొని ముగించుకుందాం. भगवान की आंख क्या कर रहा है? हाँ, कोई दृष्टि, कोई हिंदी में पढ़ो भाई. 2 क्रोन, हाँ हाँ, यहोवा की दृष्टि सारे पृथ्वी में फिरते रहती है, क्योंकि हाँ, उनकी मन, हालेलुया, सामर्थ बोल तो कृपा दिखाएगा. जिसका मन यहोवा में रहता है, वो उसकी सामर्थ उस पे दिखाएगा. हाँ, चलो చెప్పమ్మా తెలుగులో. తన ఎడల
యథార్థ హృదయములు గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. Bible says he strengthens through his grace in NIV. ఇంకో తర్జుమాలో ఏ విధంగా ఉందంటే ఆయన కృప ద్వారా వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు అని Hallelujah. చెప్పబడుతుంది. Can we all stand to our feet right now? మనం లేచి నిలబడతామండి. Hallelujah. The eyes of the Lord is running to and fro today. ఈ రోజు దేవుని కనుదృష్టి ఇక్కడ సంచారం చేయుచు ఉన్నది. He's looking at you, ఆయన మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు, మీ వైపు చూస్తూ willing to submit all your ways to the Lord, మీ మార్గములన్నిటినీ ఆయనకు saying, Lord, my thoughts, Lord, నా ఆలోచన, my ideas, నా ఆలోచనలు కాదు not ప్రభు. my will, నా చిత్తము కాదు ప్రభు. but let your will be done. నీ చిత్తమే జరుగును గాక. Lord, I will seek you all the time. ప్రతి నిత్యము నేను వెతుకుతాను ప్రభువా. Speak to me through your word. నీ వాక్యంతో మాట్లాడు. I am no more the old man. నేను ఇంకా ప్రాచీన స్వభావం I గలవాడను am కాదు. crucified with Christ. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. No longer living, but Christ is living through me. నేను కాదు జీవించినది, క్రీస్తే నా యందు జీవించి I ఉన్నాడు. declare that your grace will flow through me. నీ యొక్క కృప నాలో ప్రవహిస్తూ ఉంది అని నేను ప్రకటిస్తున్నాను. Hallelujah. Can we all lift our hands up to heavens right పరలోకం వైపు మన చేతులు చాచి now? Up 1 minute.